అలా సండే కదా! సండే అంటే 2 స్పెషల్స్ ఉంటాయి మాకైతే. సండే వచ్చేసి చర్చికి వెళ్తాము. ఇంకో స్పెషల్ ఏంటంటే సంతకి వెళ్తాము. సో, సంతకి వెళ్ళినప్పుడే కదా మాకు నచ్చిన ఫ్రూట్స్, ఇంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. అందుకే మాకు స్పెషల్ అనమాట. సో, ఇవాళ నేను ఏమేమి తెచ్చానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇవాళ కొంచెం వెరైటీగా తీసుకొనొచ్చానులెండి. కూరగాయలలో వెరైటీ ఒకటి మార్చాను. అదేంటంటే బీట్రూట్ అనమాట. అలాగే నాకు ఇవాళ ఎందుకో బాగా చేపలు తినాలనిపించాయి. కానీ ఇంక నేను తెచ్చుకోలేను కదా! ఒక్కదాన్నే ఉన్నా అనేసి ఆగిపోయాను. రేపు తెచ్చుకుందాంలే అనేసి. సో, ఆ క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి సంతలో ఒక ఉప్పు చేప అయితే తీసుకొనొచ్చాను. దాన్ని చక్కగా ఫ్రై చేసుకొని తినొచ్చు, బావుంటది. అలాగే టమాటాలు, బీరకాయలు, బెండకాయలు చాలానే తీసుకొనొచ్చాను. ఫ్రూట్స్‌లలో మస్క్ మెలను, అలాగే యాపిల్స్, ఇంకా 2 టైప్స్ ఆఫ్ మస్క్ మెలన్స్ ఉన్నాయి. అవైతే తీసుకొనొచ్చాను. ఒకటేమో రౌండ్‌గా ఉంది. ఒకటేమో ఇలాగా గుమ్మడికాయలాగా ఉందనమాట. సో, మొత్తానికైతే మా పిల్లలు ఎప్పుడు తినాలా? ఎప్పుడు తినాలా? అని చూస్తున్నారు. నాకు కూడా తినాలనే ఉందిలేండి. ఎందుకంటే మంచి ఆకలి మీద ఉన్నాననమాట. ఇదిగోండి ములక్కాయలు కూడా తీసుకొనొచ్చాను. ఒక్క ములక్కాయ వచ్చేసి 10 రూపీస్ 20 రూపీస్ అంట. రెండొచ్చేసి 30 రూపీస్ అంట. సో, ఇంక నేనైతే 2 తీసుకున్నాను. ఎందుకంటే ములక్కాయలు ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువ రేట్ ఉంటది. సమ్మర్ కదా! సో, వింటర్‌లో అయితే బాగానే ఉంటాయి. ఏమో నాకు తెలిసింది చెప్తున్నా. మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. మొత్తానికైతే దొండకాయలు ఇవైతే తీసుకొనొచ్చానబ్బా! అలాగే ఆ చేత్తోనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఎందుకంటే మన ఛానల్‌లో 2,00,000 సబ్స్క్రైబర్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరగా ఉన్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1,00,000 కంప్లీట్ అయిపోతే మన ఛానల్‌కి సిల్వర్ ప్లే బటన్ వచ్చిద్ది. సో, 3 మినిట్స్ వీడియోకి వాగి నోరు నొప్పొస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఎన్ని టేకులైనా చెయ్యను. ఇంకా ఎలా మాట్లాడితే అలానే పెట్టేస్తా. సో, మంచిగా మాట్లాడకపోతే మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెట్టడం, మళ్ళీ కట్ చేసి మళ్ళీ పెట్టడం నా వల్ల కావట్లేదబ్బా! నోరు నొప్పొస్తుంది. ఇటు పిల్లలతో వదిలి నోరు నొప్పొస్తుంది. ఇక్కడ వీడియోకి ఒక్కసారేమో వాయిస్ ఓవర్ చెప్పట్లేదు. నేను ఒక 100 టేకుల తర్వాత ఒక వీడియో వాయిస్ ఓవర్ అయితే చెప్పగలుగుతున్నా. ఇప్పుడైతే నేను ఎలా ఉన్నదో అలానే పెట్టేస్తాలేండి. అవును, అడగడం మర్చిపోయిన, చీర ఎలా ఉంది, బాగుందా? సో, ఇదొచ్చేసి మా అక్క శారీ. నేనైతే కుట్టించుకున్నాను. కలర్ కాంబినేషన్ బాగుందా? ఇన్ని రోజులు దీని మీదకి లంగా లేదు. సో, అందుకోసం అనేసి వేసుకోలేదు. ఇవాళ చర్చికి అయితే వేసుకున్నా. బాగుంది కదా! మా పిల్లలకైతే ఇప్పుడు నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టాలి. అలాగే చెప్పడం మర్చిపోయినా, ఒక పల్లి చెక్కి కూడా తీసుకున్నా. మా మోనుగాని వీడియో తీరా అని అంటే అది చూసారా ఎలా తీస్తుందో బుడ్డి తల్లి. మొత్తానికైతే తీసిందిలేండి ఎలాగో అలాగా. నా వీడియోస్ అయితే ఇక నుంచి మా మోనుగాడే తీసేది. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో, మమ్మల్ని మేము హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?